హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే నేమింగ్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. ఫంక్షనల్ గ్రూప్ కాదు, ఫంక్షనల్ గ్రూప్స్. మోర్ దాన్ వన్ ఫంక్షనల్ గ్రూప్స్ మన కాంపౌండ్లో ఉన్నప్పుడు, అంటే ఒక కార్బాక్సిలిక్ యాసిడ్, ఒక ఆల్డిహైడ్, లేదా ఆల్కహాలు, అమైను, అర్థమవుతుందా, ఒక ఎస్టరు, ఒక ఆల్కహాలు, ఇలా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ కాంపౌండ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు మనం ఎలా నేమింగ్ ఇవ్వాలో చూడాలి. ఇప్పుడు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ కాంపౌండ్లో కంపీట్ చేస్తున్నప్పుడు, అంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ పోటీ పడుతున్నప్పుడు, ఒక కాంపౌండ్లో వన్ కంటే ఎక్కువ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు వాటిలో ఎవరికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫంక్షనల్ గ్రూప్కు ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఫంక్షనల్ గ్రూపు, హై ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ను సెకండరీ సఫిక్స్గా చెప్తాము. లెస్ ప్రియారిటీ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ను సెకండరీ ప్రిఫిక్స్గా, అంటే సబ్స్టిట్యూయెంట్గా చెప్తాం. అలా చెప్పాలి, అదే రూల్. కాబట్టి ఆ ఫంక్షనల్ గ్రూప్స్లో ఇంపార్టెన్స్ ఆర్డర్, అదే ప్రియారిటీ ఆర్డర్ తెలుసుకోవాలి. సో అదే చేద్దాం. ప్రియారిటీ ఆర్డర్ ఆఫ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. మనకు చాలా ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి, వాటి ప్రియారిటీ ఆర్డర్ మనకు కావాలి. హై ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ ఎవరంటే కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ COOH అని రాస్తాం, లేదా C+OH. ఇలా ఉన్నా అది కార్బాక్సిలిక్ యాసిడే, ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్, S+OOH. ఇలా ఉన్న SO3H అని ఉన్న ఒకటి. సల్ఫోనిక్ యాసిడ్స్కి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ కంటే కొంత లెస్ ప్రియారిటీ. సో దానికంటే కొంచెం తక్కువ అంటే యాసిడ్ ఎన్హైడ్రైడ్. కార్బాక్సిలిక్ యాసిడ్లలో నుంచి వాటర్ని రిమూవ్ చేసినప్పుడు వచ్చే కాంపౌండ్స్, ఓకేనా. 2 కార్బాక్సిలిక్ యాసిడ్లలో నుంచి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేస్తే C+O, ఇక్కడ C+O, అన్హైడ్రైడ్ మీన్స్ హ్యావింగ్ నో వాటర్. అర్థమవుతుందా, అంటే వాటర్ రిమూవ్ చేశాక వచ్చే కాంపౌండ్. కార్బాక్సిలిక్ యాసిడ్లలో నుంచి వాటర్ రిమూవ్ చేస్తే వచ్చేటువంటి ఎన్హైడ్రేట్స్కి నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎన్హైడ్రేట్స్ తర్వాత ఇంకొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉండేది ఎవరికంటే ఎస్టర్. COO అని ఉన్న, C+O అని ఉన్న ఒకటి. ఇంకా ఇటువైపు ఎవరుంటారంటే ఆల్కైల్ గ్రూప్స్ ఉంటాయి. R సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, అన్నిటికీ అంతే. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ మాత్రం మనం మెన్షన్ చేస్తాం. ఎస్టర్స్ కంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఎవరికంటే యాసిడ్ క్లోరైడ్. COCl అని ఉన్న, C+OCl అని ఉన్న, అది యాసిడ్ క్లోరైడ్. యాసిడ్ క్లోరైడ్ కంటే తక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి అంటే అమైడ్ లేదా యాసిడ్ అమైడ్. ఎందుకు యాసిడ్ అమైడ్ అంటున్నాం, కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్సే ఎస్టర్ కావచ్చు, ఎన్హైడ్రైడ్ కావచ్చు, యాసిడ్ క్లోరైడ్ కావచ్చు, యాసిడ్ అమైడ్ అమైడ్ కావచ్చు, ఇవన్నీ కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్. అందుకు అమైడ్ అనొచ్చు, లేదా యాసిడ్ అమైడ్ అనొచ్చు, ఓకేనా. అమైడ్ కంటే కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది అంటే సయనైడ్. CN అని రాసిన, C+N అని రాసిన సయనైడ్. వీటిని నైట్రైల్స్ అంటాం IUPAC నేమ్లో, ఓకేనా. సయనైడ్ కంటే లెస్ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుంది అంటే ఆల్డిహైడ్. C+OH అని రాసా, లేదా CHO అని రాసిన ఆల్డిహైడే. ఆల్డిహైడ్ కంటే తక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుందంటే కీటోన్. C+O అని రాసిన, CO అని రాసిన, అది కీటోనే. కీటోన్ కంటే తక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి అంటే ఆల్కహాల్స్, ఫీనోల్స్, ఓకేనా. ఆల్కహాల్ అంటే ఒక ఆల్కైల్ గ్రూప్కి OH ఉంటుంది,
ఫినోల్ అంటే ఒక అరోమాటిక్ రింగ్ పైన OH ఉంటే వాటిని ఫినోల్స్ అంటారు. అరోమాటిక్ రింగ్ పైన OH ఉంటాయి. అరోమాటిక్ కాంపౌండ్ అంటే ఏంటో గతంలో చూసాం, క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. సో అరోమాటిక్ కాంపౌండ్లో ఆ రింగ్ పైన OH ఉంటే ఫినోల్స్ అంటాం. మామూలు ఆల్కైల్కి OH ఉంటే ఆల్కహాల్ అంటాం. సో వాటికి నెక్స్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటికంటే తక్కువ థయో ఆల్కహాల్, థయోల్. కొన్ని బుక్స్లో మూడింటికి సేమ్ ఈక్వల్ సేమ్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది, తప్పేం కాదు. థయోల్ అంటే ఆల్కహాల్లోని ఓ ప్లేస్లో సల్ఫర్ వస్తే థయోల్, థయో ఆల్కహాల్ అంటాం. వాటికి ఆల్కహాల్ ఫినాల్స్ కంటే కొంచెం తక్కువ ఇంపార్టెంట్. వాటికంటే కూడా తక్కువ ఎవరికంటే అమైన్స్ అంట. అమైన్ కంటే తక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఉంటుందంటే ఈథర్. అంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ మధ్యలో ఆక్సిజన్ లింక్ అయి ఉంటుంది, CH3O CH3. 2 మిథైల్స్ మధ్యలో ఆక్సిజన్, లేదా ఒక మిథైల్ ఆక్సిజన్ ఒక ఇథైల్, మిథైల్ ఇథైల్ ఈథర్, మిథైల్ మిథైల్ డైమిథైల్ ఈథర్. సో ఆల్కైల్ గ్రూప్స్ మధ్యలో ఆక్సిజన్ లింక్ అయి ఉంటే దాన్ని ఈథర్స్ అంటారు. వీటికి ఈథర్స్ కన్నా లెస్ ఇంపార్టెంట్ ఎవరంటే ఆల్కీన్స్, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ మాత్రమే ఉన్న కాంపౌండ్స్. అంతకంటే తక్కువ ఎవరంటే ఆల్కైన్స్. బట్ కొన్ని బుక్స్లో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది, తప్పేం కాదు, ఈక్వలే. కానీ మనకు రెండు ఒక లాంగెస్ట్ చైన్లో, పేరెంట్ చైన్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఈక్వల్ డిస్టెన్స్లో వచ్చినప్పుడు అప్పుడు డబుల్ బాండ్కే కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకవేళ డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయనుకో లీస్ట్ సమ్ రూల్ ఫాలో అవుతాం, ఓకేనా? అప్పుడు ఈ రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వనట్లే. మరి రెండు ఈక్వల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు, అంటే లెఫ్ట్ నుంచి రైట్గా నంబరింగ్ ఇచ్చినా, రైట్ నుంచి లెఫ్ట్కి నంబరింగ్ ఇచ్చినా, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ పొజిషన్ల సమ్ సేమ్ వచ్చింది అనుకో, అప్పుడు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే డబుల్ బాండ్కి ఇవ్వాలి. అంటే ఓవరాల్గా చూస్తే డబుల్ బాండ్ కొంత ఇంపార్టెన్స్ ఎక్కువేగా, కాబట్టి డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ. తర్వాత ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్. ఈ ఆల్కైన్స్ కంటే కూడా ఇంపార్టెన్స్ తక్కువగా ఎవరికి ఉంటుంది చివరిగా అంటే సబ్స్టిట్యూయెంట్స్. అంటే అవి ఆల్వేజ్ సబ్స్టిట్యూయెంట్, ఫంక్షనల్ గ్రూప్గా ఏం రావు, ఆల్వేజ్ సబ్స్టిట్యూయెంట్. ఇవిగో ఇవన్నీ. సో లీస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉంటుందంటే సబ్స్టిట్యూయెంట్స్కి లీస్ట్ ప్రియారిటీ. ఎవరుంటారా ఆ సబ్స్టిట్యూయెంట్స్ అంటే హాలోజన్ ఉండొచ్చు, క్లోరో, బ్రోమో, అయోడో, ఫ్లోరో ఇలాంటివి, లేదా నైట్రో గ్రూప్ ఉండొచ్చు, లేదా ఆల్కైల్ గ్రూప్ ఉండొచ్చు, మిథైల్ ఇథైల్ లాంటివి. సో ఇలాంటి సబ్స్టిట్యూయెంట్కు లీస్ట్ ప్రియారిటీ. మరి వీటిలో ఎవరికి ముందు ఎవరికి తర్వాత అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అట్లా చూసుకోవచ్చు. సబ్స్టిట్యూయెంట్స్ వచ్చినప్పుడు నేమ్ ఇస్తున్నాం, ఓకేనా? ఇవన్నీ లీస్ట్ ప్రియారిటీ. సో ఇది మైండ్లో ఉన్నప్పుడు మనం ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకుందాం, CH3 CH2 COH COOH, ఓకేనా? ఇది అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఆల్కహాల్ ఉంది, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది. ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆల్కహాల్ ఇక్కడ, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇక్కడ. హై ప్రియారిటీ కార్బాక్సిలిక్ యాసిడ్ కదా. సో 1 2 3 4. నౌ OH బిహేవ్స్ యాజ్ ఏ సబ్స్టిట్యూయెంట్. ఇప్పుడు OH ని ఏమని పిలవాలి? ఓల్ అనకూడదు, హైడ్రాక్సీ అనాలి. ఏమనాలి? హైడ్రాక్సీ. చూడు ఎలా పిలిచాము, కార్బాక్సిలిక్ యాసిడ్ మాత్రం మెయిన్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి ఓయిక్ యాసిడ్ అని పిలిచాం. అర్థమైందా? అలా పిలవాలి. సెకండరీ సఫిక్స్, సరే సెకండరీ సఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కదా. సో 2 దగ్గర ఇది సబ్స్టిట్యూయెంట్ కదా, సో ముందు చెప్పాలి 2 హైడ్రాక్సీ, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్, ఓకేనా? బ్యూటేన్
కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ని ఓయిక్ యాసిడ్ అనే సఫిక్స్తో పిలవాలి కదా, సెకండరీ సఫిక్స్ రాస్తున్నప్పుడు ఈ తీసేయాలి. ఓకేనా, ఓయిక్ యాసిడ్. సో 2-హైడ్రాక్సీ బ్యూటనోయిక్ యాసిడ్. ఓకేనా. సో ఇప్పుడు 2 ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు ఇది సెకండరీ సఫిక్స్, ఇది సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయింది. ఎలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది సెకండరీ సఫిక్స్, ఐ మీన్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, లెస్ ఇంపార్టెంట్ ఉన్నది సబ్స్టిట్యూయెంట్ అయిపోతుంది. ఓకేనా. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. CH3 CH C double bond O CH NH2 CHO. గమనించి ఇక్కడ ఆల్డిహైడ్ ఉంది, కీటోన్ ఉంది, అమైన్ ఉంది, 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనకు తెలియాలంటే ఆర్డర్ వచ్చిండాలి. హై ఇంపార్టెన్స్ ఎవరికి? ఆల్డిహైడ్. ఓకేనా. తర్వాత కీటోన్కు, లీస్ట్ అమైన్కు. చూడు, ఆల్డిహైడ్ ది హియర్, దెన్ తనకంటే తక్కువ ఎవరికి? కీటోన్, దానికంటే తక్కువ ఎవరికి? అమైన్. ఈ ఆర్డర్ మైండ్లో ఉంటే మనం ఇక్కడ ఆల్డిహైడ్ను సెకండరీ సఫిక్స్గా చెప్తాం, ఈ రెండింటిని సెకండరీ ప్రిఫిక్స్గా మాట్లాడతాం. ఎవరిని? కీటోన్ని, అమైన్ని. సో ఇప్పుడు దీన్ని ఒకవేళ కీటోనే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఓన్ అనేవాళ్ళం, సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు ఆక్సో అని పిలుస్తాం. ఇది అమైనో లేదా అమినో అంటాం. తనే మెయిన్ అయితే అమైన్, సబ్స్టిట్యూయెంట్గా ఉంది కాబట్టి అమినో. సబ్స్టిట్యూయెంట్ అంటే లీస్ట్ ప్రియారిటీ. సో ఇప్పుడు 1 2 3 4. ఓకేనా. ఇవి 2 సబ్స్టిట్యూయెంట్స్ కాబట్టి వీటి నేమ్ చెప్పాలి. అందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమైన్ ముందు చెప్పాలి. సెకండ్ కార్బన్ దగ్గర 2 అమినో, 3 దగ్గర 3 ఆక్సో, ఏ తర్వాత కదా ఓ వచ్చేది అందు. తర్వాత 1 2 3 4 ఉన్నాయి కాబట్టి బ్యూటానోయిక్ యాసిడ్, సారీ బ్యూటానాల్. ఆల్డిహైడ్ కదా, బ్యూటనాల్. సో 2 అమినో, 3 ఆక్సో, బ్యూటనాల్. ఎలా చెప్పగలిగాము? మల్టీ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు వాటి ప్రియారిటీ ఆర్డర్ బేస్ చేసుకుని. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఇస్తాడు, మనమే వేసుకుందాం, ఏవో ఒకటి అర్థం కావాలి కదా. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏముంది? సి డబల్ బాండ్ ఓ హెచ్. సి డబల్ బాండ్ ఓ హెచ్ ఏమంటాం? ఆల్డిహైడ్ అంటాం. సరే, ఇక్కడ ఎవరున్నారు? అమైన్. ఇక్కడ ఎవరున్నారు? NO2 నైట్రో గ్రూప్. ఇక్కడ ఎవరిది? టర్మినల్ మిథాయిల్. ఓకేనా. ఇది ఎవరిది? ఆల్కహాల్. వీటిలో ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? నైట్రో, అమైన్, మిథైల్, ఆల్కహాల్. మిథైల్ అనేది ఆల్కైల్, సబ్స్టిట్యూయెంట్. నైట్రో అనేది సబ్స్టిట్యూయెంట్. తర్వాత అమైనో ఆల్కహాలు, ఆల్డిహైడ్, CHO ఆల్డిహైడ్. వీటిలో ఇంపార్టెన్స్ ఎవరికి ఎక్కువ? ఆబ్వియస్లీ ఆల్డిహైడ్, తర్వాత ఆల్కహాలు, చివరిలో అమైన్. కాబట్టి ఇవి 2 సబ్స్టిట్యూయెంట్స్ అయిపోతాయి. ఆల్డిహైడ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ అవుతుంది. సో దీన్ని ఏమనాలి? సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు హైడ్రాక్సీ అనాలి ఆల్కహాల్ని. అమైన్ ఏమనాలి? అమినో అనాలి కదా. ఇప్పుడు నేమ్ ఏం రాయాలి? చూడు, ఇది అమినో, ఇది నైట్రో, ఇది మిథైల్, ఇది హైడ్రాక్సీ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అమైన్ ముందు వస్తుంది కదా. సో నంబరింగ్ ఇద్దాం. 5 6 కార్బన్. సెకండ్ కార్బన్ దగ్గర అమైన్ ఉంది. 2 అమినో, 2 దగ్గర అమినో. ఏ తర్వాత ఎవరు వస్తారు? హెచ్. సో 5 దగ్గర ఉంది 5 హైడ్రాక్సీ. ఓకేనా, 5 హైడ్రాక్సీ. తర్వాత మిథైల్ ఉంది, నైట్రో ఉంది. మిథైల్ ముందు వస్తుంది, ఎమ్ కదా. 4 మిథైల్. తర్వాత 3 దగ్గర నైట్రో ఉంది, 3 నైట్రో. అన్నీ అయిపోయాయి. 6 కార్బన్స్. హెక్స్ ఆల్డిహైడ్ కాబట్టి ఆల్. హెక్సా
నాల్. క్లియర్? ఇలా ఎలా పిలవగలుగుతున్నాం మనం? వీటి ప్రియారిటీ ఆర్డర్ మనకు తెలిసినప్పుడు ఆ ఆర్డర్ బేస్ చేసుకొని మోస్ట్ హై ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ ను సెకండరీ సఫిక్స్ గా, లెస్ ప్రియారిటీ ఫంక్షనల్ గ్రూప్ ను సెకండరీ ప్రిఫిక్స్ గా అంటే సబ్స్టిట్యూయెంట్ గా కన్సిడర్ చేసి రెస్పెక్టివ్ నేమ్ తో పిలుస్తున్నాం. ఓకేనా? సో ఇలా మల్టీ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు కాంపౌండ్లకు నేమ్ ఇవ్వాలంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ లో ప్రియారిటీ ఆర్డర్ ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఇది తెలిస్తేనే మనం నేమ్స్ రాయగలం, లేదంటే ఇబ్బంది పడతాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ ప్రియారిటీ ఆర్డర్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఈ ప్రియారిటీ ఆర్డర్ మనందరి మైండ్లో ఉండాలి. అప్పుడే కాంపౌండ్స్కు డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్కి నేమింగ్ ఇస్తున్నప్పుడు మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా నేమ్ రాయొచ్చు. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే దీన్ని అప్లై చేద్దాం. అంటే డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న కాంపౌండ్స్, ఇప్పుడు 2-3 చెప్పాను కదా, చాలా కాంపౌండ్స్ తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? నేమింగ్ ఎలా ఇవ్వాలి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.